టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ప్రాజెక్ట్ వాల్ట్కి సంబంధించి. మరి ప్రాజెక్ట్ వాల్ట్ అంటే ఏంటి అంటే మనకి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మనకి ఫిబ్రవరి 2026లో భాగంగా ప్రాజెక్ట్ వాల్ట్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ఈ ప్రాజెక్ట్ వాల్ట్ని ప్రారంభించాడు అంటే మనకి స్మార్ట్ ఫోన్స్, బ్యాటరీస్, ఇంకా సెమీకండక్టర్స్ లాంటి వాటిలో, మరి అలాగే రక్షణ రంగ ఉత్పత్తిలో మనకి చైనాపై ఆధారపడడం తగ్గించే ఉద్దేశంతో ప్రాజెక్ట్ వాల్ట్ని ప్రారంభించారు. ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు? ఫిబ్రవరి 2026 నాడు మనకి స్మార్ట్ ఫోన్స్, బ్యాటరీస్ మరియు సెమీకండక్టర్స్ అలాగే రక్షణ రంగ ఉత్పత్తులపై చైనాపై ఆధారపడడం తగ్గించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన కార్యక్రమం అని చెప్పొచ్చు. మరి ఈ కార్యక్రమానికి దాదాపుగా 12 బిలియన్ల వరకు కేటాయించారు. మరి 12 బిలియన్లలో 10 బిలియన్ల వరకు మనకి యుఎస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఎక్సిమ్ నుండి రుణం రూపంలో, మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ సంస్థలు కేటాయించడం జరిగింది. సో ఇన్ February 2026 the United Nations officially launched Project Vault. So this project is about to protect and to increase in smartphones. So this Project Vault has officially announced by President of America Donald Trump on February 2026. And this project creates a national stockpile for over 50 mineral classified as critical by US Geographical Survey. So for this project, the initiative is funded 10 billion loan from US Export and Import Bank and approximately 1.6 billion and 2 billion in private sector. So 10 billions from US Export and Import Bank and 2 billions from private sector capitals for Project Vault. And this is about Project Vault was launched by President of America Donald Trump. Next, బస్టర్ పండం 2026. మరి బస్టర్ పండం 2026 అనేది ఏంటి అంటే మనకి బస్టర్ గిరిజన సాంస్కృతిక ఉత్సవాలని చెప్పొచ్చు. మనకి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గిరిజనులకి యొక్క సాంస్కృతిక పండుగ బస్టర్ పండం 2026. ఈ బస్టర్ పండం 2026 అనేది మనకి ఫిబ్రవరి 7th నుంచి 9th 2026 ఫిబ్రవరి 7th నుంచి 9th 2026లో మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బస్టర్ పండం 2026ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? ఛత్తీస్గఢ్లోని మనకి జగదల్పూర్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈ బస్తర్ ప్రాంతంలోని గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనుల యొక్క కళలు, సాంస్కృతికం మరియు సాంప్రదాయాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ బస్టర్ పండం 2026ని ప్రారంభించారు. ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మనకి ఫిబ్రవరి 7th 2026న ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఎప్పుడు ముగిసింది అంటే ఫిబ్రవరి 9th రోజు ముగిసింది. మరి ఫిబ్రవరి 9th రోజు ఈ బస్తర్ పండం 2026 ముగిసినప్పుడు మనకి చివరి రోజున మనకి ఎవరు అతిథిగా వచ్చేసారు అంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఇందులో చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది.
ఇది ఎవరి కోసం? గిరిజనుల సంస్కృతి, కళలు మరియు సాంప్రదాయాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ బస్టర్ పండుగ 2026ని ప్రారంభించడం జరిగింది. సో బస్టర్ పండుగ 2026 was grand 3-day festival of tribal cultural festival. It was held in Jagdalpur in Chhattisgarh. So it was conducted from February 7 to February 9, 2026. So the festival was inaugurated by President Draupadi Murmu on February 7th to February 9 in 2026. So this closing ceremony, Union Minister Amit Shah was attended for this event as chief guest in February 9, 2026. This festival is for tribals to protect their culture and also about their festival. So this culture. So this is about to protect the culture of tribals in Bastar region 2026 in Bastar region. And this is about Bastar Pandam 2026 కి సంబంధించి. నెక్స్ట్ సెంటినల్ ది సైబర్ సోల్జర్. మరి సెంటినల్ ది సైబర్ సోల్జర్ అనేది ఒక సెంటినల్ సైబర్ సోల్జర్ మరి దీన్ని 2007లో విడుదలైన ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చలనచిత్రం అని చెప్పొచ్చు. ది టాలిస్ అనే సైబర్నెటిక్ మెరుగుపరచబడిన సైనికుడు రోబోట్ పోలీస్ దళాల నుండి మానవాళిని రక్షించడం అనే కాన్సెప్ట్పై తీసిన ఒక సినిమా అని చెప్పొచ్చు. సెంటినల్ ది సైబర్ సోల్జర్ అనేది ఏంటి అంటే మనకి రోబోట్ పోలీస్ ఏదైతే ఉందో అంటే మనకి డ్రోన్తో ఏర్పాటు చేయబడిన పోలీస్ వ్యవస్థ అని చెప్పొచ్చు. అంటే డ్రోన్ సహాయంతో ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థలు మరియు రోబోట్స్ అనేవి మానవాళికి హాని కలిగించినప్పుడు ఆ మానవాళిని నుండి ఆ రోబోట్స్ మరియు పోలీసులని ఎదిరించే సాహసం చేయడం జరిగింది. దాన్ని సెంటినల్ ది సైబర్ సోల్జర్ అని చెప్పొచ్చు. సెంటినల్ ది సైబర్ సోల్జర్ అనేది మనకి డ్రోన్స్ పోలీసులకి వ్యతిరేకంగా అంటే వారికి మానవాళిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన సినిమా అని చెప్పొచ్చు. దీన్ని 2007లో సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. మరి సినిమా డైరెక్టర్ ఎవరు అంటే మనకి వి జాన్సన్ అనే అతను ఈ సెంటినల్ ది సైబర్ సోల్జర్ యొక్క డైరెక్టర్. ఇది భవిష్యత్తు సాంకేతికత మరియు పోరాట యోధులపై ఆధారపడిన చిత్రం అంట. భవిష్యత్తు సాంకేతికత మరియు పోరాట యోధులపై తీసిన సినిమా అని చెప్పడం జరిగింది. మరి డ్రోన్ పోలీసులు మానవలిక శత్రువులుగా మారినప్పుడు డ్రోన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శత్రువులుగా మారినప్పుడు వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం తీసిన సినిమా ఏది సెంటినల్ ది సైబర్ సోల్జర్. మరి దాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అండ్ సస్పెన్స్ మూవీ అంట. సో సెంటినల్ ది సైబర్ సోల్జర్. సో ద సైబర్ సోల్జర్ మోస్ట్ లైక్లీ రిఫర్ టు ద 2007. So this movie was directed by J.V. Johnson. The film follows a world where robotic police drones created to protect humanity and have rebelled and nearly wiped out the human race. And this is about Sentinel the Cyber Soldier movie directed by V. Johnson in 2007. It is 2007. And this is about Sentinel the Cyber Soldier. అండ్ బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్. మరి బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ అనేది ఏంటి అంటే ఈ బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ అనేది మనకి పసిఫిక్ దేశంలో ఫిజ్ అనే ప్రాంతంలో ఉంటుంది. పసిఫిక్ దేశంలో ఏ ప్రాంతంలో? ఫిజ్ అనే ప్రాంతంలో ఉంటుంది. మరి ఈ ప్రాంతం అనేది హనీమూన్ స్పాట్గా చెప్పుకుంటారు. దీన్ని బ్లూటూత్ ట్రెండ్ని హనీమూన్ స్పాట్గా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ హనీమూన్ స్పాట్ అనేది ఏమైతే ఉందో మనకి రాను ఇది హెచ్ఐవి కేంద్రంగా మారుతుందంట. మరి హెచ్ఐవి కేంద్రంగా మారి మనకి 2024లో దాదాపుగా 1583 కేసులు
నమోదైనాయి. ఏ కేసులు? హెచ్ఐవి కేసులు నమోదైనాయి. మనకి 2025 సంవత్సరంలో దాదాపుగా 1226 కేసెస్ ఇందులో ఈ బ్లూటూత్ ట్రెండ్లో మనకి నమోదు కావడం జరిగింది. అంటే మనకి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి దాదాపుగా ఈ హెచ్ఐవి కేసెస్ అనేవి డబుల్ కావడం జరిగింది. అంటే బ్లూటూత్ ట్రెండ్ అనేది ఏమవుతుంది అంటే మనకి హనీమూన్ స్పాట్ నుంచి మనకి హెచ్ఐవి కేంద్రంగా మారుతుంది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎవరిచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని వ్యక్తం చేసి ఆందోళనలను వ్యక్తం చేయడం జరిగింది. ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. సో బ్లూటూత్ ట్రెండ్ is shaking the Pacific nation of Fiji. Why? Because Fiji is a famous for honeymoon spot, but it is converting and becoming as center of HIV, because in a previous year in 2024 year in this Bluetooth trend around 1583 HIV cases are recorded in 2024. In 2025, around 1226 HIV cases were recorded in this Bluetooth trend. So, in this case, compared to previous year to this year, around the cases were double. So, in this case, Bluetooth trend was becoming center of HIV. So, this information is given by World Health Organization. It was given by World Health Organization, and this is about Bluetooth trend effect. నెక్స్ట్ 6వసారి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ని గెలుచుకున్న భారత్. మనకు అండర్-19 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత్. మరి అండర్-19 ప్రపంచ కప్ అనేది ఏ దేశం పైన గెలుచుకుంది అంటే మనకు బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్లో ఈ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ని భారత్ కైవసం చేసుకుంది. మరి అండర్-19 ప్రపంచ కప్ అనేది బంగ్లాదేశ్తో ఎన్ని పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది అంటే దాదాపుగా 18 పరుగుల తేడాతో మనకి విజయాన్ని సాధించింది. మరి దీన్ని ఎవరు చెప్పారు అంటే డకవర్త్ లూయిస్ ప్రకారం మనకి ఇండియా అనేది బంగ్లాదేశ్పై 18 అడుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇందులో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా. సో అండర్-19 India wins under-19 cricket World Cup title for the 6th time. So this information is given by Duckworth Lewis, or according to Duckworth Lewis, India wins under-19 cricket World Cup title for the 6th time on Bangladesh by 18 runs. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.